లక్నో సూపర్ జాయింట్స్. ఐపీఎల్లో ఈ టీం ఒక ఎక్స్ట్రీమ్. వాళ్ల గురించి మనం ఈరోజు కాస్త లోతుగా మాట్లాడుకుందాం. హనుమ విహారీ గారి విశ్లేషణ ఆధారంగా అసలు ఈ జట్టు బలాబలాలు ఏంటో ఒకసారి చూద్దాం. అసలు ఈ టీం కదేంటంటే ఐపీఎల్లోకి వచ్చిన ఫస్ట్ 2 సీజన్లలో టాప్ 3లో ఉన్నారు. భలే, కాని ఆ తర్వాత ఏమైందో ఏమో ఏకంగా 7వ స్థానానికి పడిపోయారు. ఇప్పుడు చూస్తేనేమో కొత్త లోగో, కొత్త జెర్సీ అంటున్నారు. మరి ఈ కొత్త లుక్ వాళ్ల పాత సమస్యల్ని ఏమైనా పరిష్కరిస్తుందా? అదే ఇక్కడ పెద్ద ప్రశ్న. సరే, ముందుగా ఈ జట్టు గురించి మాట్లాడుకుందాం. ఇదో రకమైన వైరుధ్యాల జట్టు. ఎందుకంటే వాళ్ల పర్ఫార్మెన్స్ అయినా, బయట జరిగే కాంట్రవర్సీలైనా ఎప్పుడూ ఏదో ఒక రకంగా లైమ్లైట్లో ఉంటారు. అవేంటో చూద్దాం. ఓకే, ఈ టీం ఐడెంటిటీని చూస్తే కొన్ని విషయాలు మనకు వెంటనే గుర్తొస్తాయి. ముందుగా పర్ఫార్మెన్స్. ఫస్ట్ 2 సీజన్లలో 3వ ప్లేస్, ఆ తర్వాత 2 సీజన్లలో 7వ ప్లేస్కి పడిపోయారు. అసలు కన్సిస్టెన్సీనే లేదు. ఇక కొత్త సీజన్ కోసం కొత్త జెర్సీ, కొత్త లోగోతో వస్తున్నారు. యజమాని సంగతైతే మనందరికీ తెలిసిందే. కేఎల్ రాహుల్తో జరిగిన పబ్లిక్ ఇన్సిడెంట్ ఎవరు మర్చిపోతారు చెప్పండి? అంత ప్రెజర్ ఉంటుందక్కడ. ఇక ఆక్షన్లో అయితే కెప్టెన్ రిషబ్ పంత్ కోసం ఏకంగా 27 కోట్లు పెట్టారంటే వాళ్ల అప్రోచ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ కలుస్తేనే లక్నో సూపర్ జాయింట్స్. ఇక వేలం విషయానికి వద్దాం. ఇక్కడ వీళ్లు పెద్ద గ్యాంబుల్ చేశారనే చెప్పాలి. పెద్ద ఖర్చులు పెట్టారు, కాని వాటి వెనుక అంతకంటే పెద్ద ప్రశ్నలున్నాయి. ఉదాహరణకు ఈ నెంబర్ చూడండి, 8.6 కోట్లు. ఎవరికోసమనుకుంటున్నారు? ఆస్ట్రేలియన్ ప్లేయర్ జోష్ ఇంగ్లీష్ కోసం. ఇది వాళ్లు ఏసిన మొదటి పెద్ద జూదం. కానీ అస్సలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. అంత డబ్బు పెట్టి కొన్నారు సరే, అతను అసలు సీజన్కు అందుబాటులో ఉంటాడా? పర్సనల్ రీజన్స్ వల్ల అతను ఈ సీజన్ ఆడకపోవచ్చు అనే వార్తలు చాలా బలంగా వస్తున్నాయి. ఇదే వాళ్ల ముందున్న అతిపెద్ద ప్రశ్న. ఒక్క ఇంగ్లీషనే కాదు, వాళ్ళ యాక్షన్ స్ట్రాటజీ మొత్తం ఇలాగే ఉంది. చూడండి, ఇంగ్లీష్కేమో అవైలబిలిటీ ఇష్యూ. అన్రిచ్ నోట్జే పరిస్థితేంటి? ఇంజురీలతో ఫామ్తో సతమతమవుతున్నాడు. వనిందు హాసరంగా టాలెంటెడ్ బౌలరే, కాని ఎప్పుడూ గాయాల బారిన పడుతూనే ఉంటాడు. ఇక ముకుల్ చౌదరి, అక్షత్ రఘువంశీ లాంటి యంగ్ ప్లేయర్స్పై కూడా 2 కోట్లకు పైగా పెట్టారు. కాని వాళ్ళింకా తమను తాము ప్రూఫ్ చేసుకోవాలి. అంటే వాళ్ళు కొన్న దాదాపు ప్రతి మేజర్ ప్లేయర్ వెనక ఒక పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ ఉంది. సరే, ఈ కొనుగోళ్ల వల్ల టీంలో ఒక పెద్ద ఇంబ్యాలెన్స్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అదేంటంటే, ఒకవైపు ప్రపంచ స్థాయి బ్యాటింగ్, మరోవైపు చాలా బలహీనమైన, గాయాలతో సతమతమయ్యే బౌలింగ్ అటాక్. ఎల్ఎస్జీకి ఉన్న 2 ముఖాలు ఇవి. ఒకవైపు బ్యాటింగ్లో ఉన్న ఫైర్ పవర్ చూడండి. మార్క్రమ్, మార్ష్, పూరన్, రిషబ్ పంత్, జోష్ ఇంగ్లీష్ ఒకరిని మించి ఒకరు. కాని బౌలింగ్ వైపు రండి. మయాంక్ యాదవ్, మోసిన్ ఖాన్, ఆవేష్ ఖాన్, అన్రిచ్ నోట్చే, వనిందు హసరంగా. వీళ్లందరూ టాలెంటెడ్ బౌలర్లే, కాదనలేం. కాని వీళ్లలో చాలామందికి ఇంజూరీ హిస్టరీ ఉంది. వీళ్లు ఎంతవరకు ఫిట్గా ఉంటారనేది పెద్ద సందేహం. ఇక్కడే టీం బ్యాలెన్స్ దెబ్బతింటోంది. నిపుణులు చెప్పేది కూడా ఇదే. వాళ్ల బ్యాటింగ్ ఐపీఎల్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్, అందులో డౌటే లేదు. కానీ బౌలర్లు మైదానంలోకి దిగకపోతే ఆ భారీ స్కోర్లు పెట్టి కూడా ఉపయోగమేముంటుంది? గెలవడం అసాధ్యం. సరే, ఇంత ఇంబ్యాలెన్స్తో వాళ్ళ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో ఒకసారి అంచనా వేద్దాం. వాళ్ళ స్ట్రాటజీ చూస్తుంటే అంతా బ్యాటింగ్ మీదే భారం వేస్తున్నట్టు క్లియర్గా తెలుస్తుంది. ఓకే, వాళ్ల బ్యాటింగ్ హెవీ లైనప్ ఇదిగో. ఫస్ట్ 6 ప్లేసెస్ చూడండి. ఐడెన్ మార్క్రమ్, మిచిల్ మార్ష్, నికోలస్ పూరన్, తర్వాత కెప్టెన్ అండ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్, జోష్ ఇంగ్లీష్, ఆయుష్ బదోనీ. వామో, ఈ పేర్లు చూస్తేనే బౌలర్లకు దడపుట్టాలి. అంత పవర్ ప్యాక్డ్ టాప్ ఆర్డర్ ఇది. ఇక 7వ స్థానం నుంచి చూస్తే ఆల్రౌండర్లు అండ్ బౌలర్లు వస్తారు. అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, వీళ్ల తర్వాత మెయిన్ బౌలర్లు. ఇక్కడ మయాంక్ యాదవ్ ఖచ్చితంగా ఉంటాడు. కానీ అసలు సమస్య 11వ ప్లేయర్ దగ్గరొస్తుంది. ఆవేష్ ఖాన్ లేదా మొహసిన్ ఖాన్. వీరిద్దరిలో ఎవరు ఆ మ్యాచ్ టైంకి పూర్తి ఫిట్నెస్తో ఉంటారో వాళ్లనే ఆడించాలి. ఇది వాళ్లకు పెద్ద తలనొప్పి. సో ఈ ప్లేయింగ్ 11 చూస్తే మనకు ఒకటి క్లియర్గా అర్థమవుతోంది. వాళ్ల స్ట్రాటజీ సింపుల్. ప్రతి గేమ్లోనూ ప్రత్యర్థిని బ్యాటింగ్తోనే చిత్తు చెయ్యాలి. మా బౌలింగ్ ఎలా ఉన్నా పర్లేదు, మా బ్యాటర్లు దానికంటే ఎక్కువ పరుగులు చేస్తారు అనే ధీమాతో బరిలోకి దిగుతున్నారు. సరే, టీం గురించి మాట్లాడాం. కాని ఈ టీంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతనిపైనే అందరి కళ్ళు ఉంటాయి. మొత్తం ప్రెషరంతా అతనిపైనే. అతనే కెప్టెన్ రిషబ్ పంత్.
ఈ సీజన్లో ఎల్ఎస్జీ తరపున ప్లేయర్ టు వాచ్ ఎవరంటే అందులో రెండో మాటకు తావేలేదు, అది రిషబ్ పంతే. ఎందుకంటే ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్లేయర్, పైగా కెప్టెన్. అంటే ఈ టీం గెలిచినా ఓడినా దానికి ప్రధాన కారణం అతనే అవుతాడు. అసలు పంత్ మీద ఎంత ప్రెషరుందో చూద్దాం. ఫస్ట్, ఆ 27 కోట్ల ప్రైస్ ట్యాగ్, అది ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. రెండోది, ఓనర్ ప్రెషర్, ఆ మేనేజ్మెంటు గెలుపు తప్ప ఏమీ ఒప్పుకోదు. మూడోది, క్యాప్టెన్సీ భారం, ఇలాంటి వోలటైల్ టీంని నడిపించడం అంత ఈజీ కాదు. ఇక పర్సనల్ పర్ఫార్మెన్స్, పోయిన సీజన్ అంతా బాగా ఆడ్లేదు, సో ఈసారి ఖచ్చితంగా పరుగులు చేయాలి. వీటన్నింటికీ తోడు లాస్ట్ సీజన్లో అతని లీడర్షిప్ పై కూడా కొన్ని ప్రశ్నలొచ్చాయి. గ్రౌండ్లో అతని ప్రవర్తన విమర్శలకు దారితీసింది. ఇన్ని ఒత్తిళ్ల మధ్య అతనెలా ఆడతాడో చూడాలి. సరే, ఇవన్నీ చూశాక ఒక ఫైనల్ క్వశ్చన్ మిగులుతోంది. ఇంత హైరిస్క్ స్ట్రాటజీతో, ఈ ఇంబ్యాలెన్స్డ్ టీంతో లక్నో సూపర్ జైంట్స్ 2026లో ఫైనల్గా ఏ స్థానంలో నిలుస్తుంది? వాళ్లు వేసిన ఈ పెద్ద గ్యాంబుల్ వర్కౌట్ అవుతుందా లేక బెడిసి కొడుతుందా?